Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. వింటేజ్ మూవీ రివ్యూ సిరీస్ లో మరో ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేసా. అండ్ ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్న ఫిల్మ్ టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది క్లాసిక్ ఫిల్మ్. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ కాలేదంటే డిజాస్టర్ ఆఫ్ ఫ్లాప్ లేక యావరేజా? మూవీ బడ్జెట్ అంతా, ఎందుకని సినిమా పెద్దగా ఆడలేదు? ఇలా చాలా డౌట్స్ చాలా మందిలో ఉన్నాయి. వాటన్నిటితో పాటు మూవీ రివ్యూ అండ్ ఫ్యాక్ట్స్ ఈ ఎపిసోడ్ లో చూద్దాం పదండి. ఇప్పటికే ఈ సిరీస్ లో చాలా మూవీస్ ని రివ్యూ చేశాం. వాటిని చూడాలంటే ఒకసారి ప్లేలిస్ట్ లోకి వెళ్లి చెక్ చేయండి. ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కూడా కమెంట్ చేయండి. లేట్ అయినా తప్పకుండా చేస్తాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన టాపిక్స్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. బొమ్మరిలో రిలీజ్ టైం కి టాలీవుడ్ యంగ్ హీరోస్ లో వన్ ఆఫ్ ది టాప్ హీరో సిద్ధార్థ్. డెబ్యూ ఇచ్చి 4 years మాత్రమే అయింది. బట్ అలాంటి ఫిల్మోగ్రఫీ అప్పటికే కాదు, ఇప్పటికీ ఎవరికీ లేదు. ఫస్ట్ మూవీ డైరెక్టర్ శంకర్ గారు, సెకండ్ మూవీ డైరెక్టర్ మణిరత్నం గారు, థర్డ్ మూవీ నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో ఇక్కడి స్టార్ హీరోస్ ని కూడా ఊడించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీ ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ఫోర్త్ మూవీ అయిన చుక్కల్లో చంద్రుడు మూవీతోనే తెలుగు సినిమాకి 2 కళ్ళని చెప్పుకునే లెజెండ్స్ లో ఒకరితో కలిసి యాక్ట్ చేయడం. ఫిఫ్త్ మూవీ రంగ్ దే బసంతి మూవీలో అమీర్ ఖాన్ తో యాక్ట్ చేసి తనని కూడా డామినేట్ చేస్తూ ఒక స్టాంప్ వేశాడు సిద్ధార్థ్. ఇక 6th ఫిల్మ్ బొమ్మరిల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఫస్ట్ 6 మూవీస్ తో ఇలాంటి ఫిల్మోగ్రఫీ చూపిస్తే లైఫ్ టైమ్ సెటిల్మెంట్. ఇప్పుడున్న చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ఆ టైంలో మాకు పవన్ మహేష్ అండ్ ఎన్టీఆర్ ఎలానో సిద్ధార్థ్ కూడా అంతే. సిద్ధార్థ్ ని టాలీవుడ్ ఫీచర్ అనుకున్నారంతా. అది సరిగ్గా 2006 బొమ్మరిలు షూటింగ్ జరుగుతున్న టైం. ఈ సినిమాకి కో డైరెక్టర్ గా వర్క్ చేశాడు ఓయ్ మూవీ డైరెక్టర్ ఆనంద్ రంగా. సిద్ధుతో బాగా క్లోజ్ అయ్యాడు. ఆ టైంలో సిద్ధార్థ్ కోసం ఒక స్టోరీ రాయాలనుకున్నాడు. డైరెక్టర్ గా సిద్ధార్థ్ మూవీతోనే డెబ్యూ ఇవ్వాలనుకున్నాడు. అదే విషయాన్ని సిద్ధుకి చెప్తే తీస్తే క్లాసిక్ లవ్ స్టోరీనే తీయాలి అనుకున్నారు. అనుకున్నట్టుగానే 2 years లో ఒక స్టోరీని రెడీ చేసుకుని సిద్ధార్థ్ కి చెప్పాడు. ఇద్దరు స్టోరీని మోడిఫై చేసి రెడీ చేసుకున్నారు. స్క్రిప్ట్ మొత్తం రెడీ. యూనివర్సల్ మీడియా హౌస్ ప్రొడక్షన్ నుంచి ప్రొడ్యూస్ చేయడానికి డివివి గారు రెడీ. హీరోయిన్ గా ఎవరిని పెడదామనుకునే టైంలో అందరూ శ్యామ్లిని అనుకున్నారు. అప్పటికే ఆమె చైల్డ్ ఆర్టిస్ట్ గా వెరీ పాపులర్. చైల్డ్ ఆర్టిస్ట్ గా అప్పటికే దాదాపు 45 సినిమాలకి పైగా చేసింది. అంజలి సినిమాకి నేషనల్ అవార్డ్ తో పాటు తమిళనాడు స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది. అలానే అంజలి రిలీజ్ అయిన సేమ్ ఇయర్ లో 1990లోనే రిలీజ్ అయిన మలూటి అనే మలయాళ సినిమాకి కేరళ స్టేట్ అవార్డ్, మత్తే హడితో కోగిలి అనే కన్నడ సినిమాకి కర్ణాటక స్టేట్ అవార్డు అందుకుంది. ఈ రికార్డ్ ఇక బ్రేక్ అవదు. అలాంటి పాపులర్ అమ్మాయిని హీరోయిన్ గా అనుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా ఇలాంటి లవ్ స్టోరీస్ కి పెట్టింది పేరైనా ఇళయరాజా గారి సన్ యువన్ ని తీసుకున్నారు. సినిమాలో ఉన్న ఒక్కో సాంగ్ ని కంపోజ్ చేయడానికి యువన్ కి హాఫ్ టైం నుంచి టైం పట్టలేదు. మూవీ పెయిన్ఫుల్ లవ్ స్టోరీ కావడంతో బాగా కనెక్ట్ అయ్యాడు యువన్. సాంగ్స్ రెడీ, కాస్టింగ్ రెడీ అండ్ బడ్జెట్ కావాల్సినంత రెడీ. 2008లో కొంచెం ఇష్టం కొంచెం కష్టం షూటింగ్ జరుగుతుండగానే మూవీని స్టార్ట్ చేశారు. అండ్ ప్యారలల్ గా షూటింగ్ ని జరుపుకున్నాయి కూడా. మూవీలో మనం చూసే హీరోయిన్ ఇల్లు ఒక సెట్. రిషికొండలో సైట్ తీసుకుని హౌస్ సెట్ వేశారు. దీన్ని ఎంత జాగ్రత్తగా వేశారంటే మూవీలో హీరోయిన్ దేన్నైనా లాంగ్ లాస్టింగ్ కోరుకుంటుంది. అది మనిషైనా వస్తువైనా. సో ప్రాపర్టీస్ అన్ని అలాంటివే కావాలని కోరుకుంటుంది కాబట్టి విండోస్ కూడా వుడ్ తోనే చేశారు. దీనికి ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ గారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఆ హౌస్ లో ఒక 20 days పాటు షూటింగ్ చేశారు. షిప్ లో లాంగ్ షెడ్యూల్ ఉండడంతో షూటింగ్ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుంది అనుకున్నారు. లైక్ వామిటింగ్స్, కళ్ళు తిరగడం అండ్ ఎక్సెట్రా. బట్ అవేం లేకుండా చాలా హ్యాపీగా షెడ్యూల్ ని ఫినిష్ చేసుకున్నారు. అలా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. సినిమా బడ్జెట్ వచ్చేసి 10 కోట్లు. 2009 మే 22న రామనాయుడు స్టూడియోస్ లో సాంగ్స్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమా ఆడియో ఈవెంట్ కి రాజమౌళి గారు, రాఘవేంద్రరావు గారు అండ్ ప్రభాస్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఓయ్ టైటిల్ సాంగ్ ని సిద్ధార్థ్ పాడగా, క్లైమాక్స్ లో వచ్చే ఆ పోవద్దే ప్రేమ సాంగ్ ని యువన్ శంకరే పాడారు. ఆల్బమ్ మొత్తం సూపర్ హిట్. ఎక్కడ విన్నా కొన్ని రోజులు ఈ సాంగ్సే వినిపించాయి. అప్పట్లో FM ట్రెండ్ బీభత్సంగా పెరగడం వల్ల ఈ సాంగ్స్ ఆ టైంలో ట్రెండింగ్ లో ఉండేవి. అదే ఇయర్ స్టార్టింగ్ లో రిలీజ్ అయిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం మూవీ సూపర్ హిట్ అవడంతో సిద్ధార్థ్ ఫామ్ లోకి వచ్చాడు. ఈ సినిమా రన్ టైం 2 గంటల 46 నిమిషాలు. జూలై 3, 2009 రిలీజ్ డేట్ ని కన్ఫర్మ్ చేసుకున్నారు. అండ్ రిలీజ్ అయింది కూడా. ఇదే మూవీ మేకింగ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఇక రివ్యూ విషయానికి వస్తే ఈ రోజు డేట్ జూలై 3, 2009. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే ఉదయ్ అనే యంగ్స్టర్ తన బర్త్డే సెలబ్రేషన్స్ ని పబ్ లో చేస్తుండగా సంధ్య అనే అమ్మాయిని చూస్తాడు. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. వీళ్ళ ప్యారలల్ అనే వీళ్ళ క్యారెక్టర్స్ కూడా క్వైట్ డిఫరెంట్. మరి అలాంటి వీళ్ళిద్దరూ ఎలా కలిశారు, వీళ్ళ లైఫ్ జర్నీకి ఎదురైన ప్రాబ్లం ఏంటనేది మూవీలో చూస్తాం. ఈ సినిమా గురించి సింపుల్ గా చెప్పాలంటే ప్రెజెంట్ జనరేషన్ కి బెస్ట్ లవ్ స్టోరీ. లాస్ట్ 15 years లో ఫ్యాక్షన్ అండ్ కమర్షియల్ మూవీస్ ట్రెండ్ బాగా పెరగడంతో లవ్ స్టోరీస్ ని మూవీ మేకర్స్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. దాంతో సరైన లవ్ స్టోరీస్ రావట్లేదు. బట్ ఆ లోటుని ఫుల్ఫిల్ చేస్తూ సిద్ధార్థ్ యాజ్ యూజువల్ గా మరో బెస్ట్ లవ్ స్టోరీతో వచ్చాడు. అండ్ మెప్పించాడు కూడా. హీరో హీరోయిన్ కి ప్రపోజ్ చేసే సీన్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రపోజల్. ఒక్కో మంత్ కి ఒక్కో గిఫ్ట్ చొప్పున 12 గిఫ్ట్స్. హాలీవుడ్ లో ఆల్రెడీ ఈ కాన్సెప్ట్ ఉన్నా
దాన్ని ఇక్కడికి తీసుకొచ్చి మార్కులు కొట్టేశాడు డైరెక్టర్. అలానే హీరోయిన్ అడిగే కోరికల్ని తీర్చడం, జర్నీలో ఒకే టైంలో 2 వేర్వేరు లొకేషన్స్ లో ఉండడం, సంధ్య ఉదయల లవ్ స్టోరీ అంతా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సినిమాలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏ మనిషి పాలసీస్, మైండ్ సెట్ అండ్ క్యారెక్టర్ సరైంది కాదు, వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ లో మాత్రమే వాళ్ళు కరెక్ట్ అంటూ హీరోయిన్ల క్యారెక్టర్స్ ద్వారా చెప్పడం. హీరోకి ఏదైనా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంటేనే ఇష్టం. అవి వస్తువులైనా రిలేషన్షిప్స్ అయినా లాంగ్ టర్మ్ లో మైండ్ సెట్ చేంజ్ అవ్వచ్చు కాబట్టి ఇష్టం ఉన్నప్పుడే వదులుకుంటే ఆ ఇష్టాన్ని లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వచ్చు అని నమ్ముతాడు. అండ్ సంధ్యకి ఏవైనా లాంగ్ టైం ఉండేవే ఇష్టం, మొక్కలైనా మనుషులైనా. అందుకనే ఎవరితోనూ అంత త్వరగా కలవదు. అండ్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న ఇద్దరు ఒకరినొకరు కలుసుకున్నాక వీళ్ళ థాట్స్ రాంగ్ అని ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద ఫ్యామిలీస్ అంటే ఇష్టపడే సంధ్య పెళ్లి చూపులో జరిగే ఇన్సిడెంట్స్ తో ఒపీనియన్ ని మార్చుకోవడం, డబ్బుని చాలా పొదుపుగా ఖర్చు పెట్టే సంధ్య దొరికిన డబ్బుని విసిరేయడం, తనకి క్యాన్సర్ అని తెలిసాక షార్ట్ అండ్ స్వీట్ మెమరీసే బెటర్ అని ఫీల్ అవడం. అలానే సీజన్ కు ఒక అమ్మాయిని మార్చే ఉదయ్, లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఇష్టపడని ఉదయ్ సంధ్య కోసం లైఫ్ లాంగ్ వెయిట్ చేసినా తప్పులేదని ఫీల్ అవడం, తనకిచ్చిన 12 గిఫ్ట్స్ లో లాస్ట్ గిఫ్ట్ లైఫ్ లాంగ్ ఉంటా అని మాట ఇవ్వడం. ఇలా రైటింగ్ లో తన బ్రిలియన్స్ చూపిస్తాడు డైరెక్టర్. సినిమాలో స్టోరీపై కంటే క్యారెక్టరైజేషన్స్ పైనే ఎక్కువ వర్క్ చేశాడని చెప్పడానికి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గ్రేట్ వర్క్. రన్ టైం బాగా ఎక్కువైనా సినిమాలో 6 సాంగ్స్ ఉన్నా కూడా ఎక్కడా బోర్ కొట్టలేదంటే డైరెక్టర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కి క్రెడిట్ ఇవ్వాల్సిందే. టెక్నికల్ గా మూవీ బ్రిలియంట్. ఆర్ట్ వర్క్, కెమెరా వర్క్, ఎడిటింగ్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని టాప్ నాచ్. ఆనందరంగా డైరెక్టర్ గా తన ఫస్ట్ మూవీతోనే తనేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఫ్యూచర్ కి మరో మణిరత్నం దొరికేసినట్టే. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సిద్ధార్థ్ యాజ్ యూజువల్ గా తన బెస్ట్ ఇచ్చాడు. ముఖ్యంగా హీరోయిన్ కి ఏం జరగబోతుందో తెలిసినా ఆ ఎమోషన్ ని దాచేస్తూ నవ్వుతూ కనిపించడం, చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ని కూడా చాలా బాగా పలికాడు. ఇక శ్యామ్లి విషయానికి వస్తే చాలా మంచిగా పర్ఫార్మ్ చేసింది. బట్ ఆ డబ్బింగ్ ఎందుకో ఆమెకి సరిగ్గా సెట్ అవ్వలేదు అనిపించింది. బట్ డెబ్యూటెంట్ గా ఆమె ఇచ్చిన పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్ ది బెస్ట్. ఓవరాల్ గా మూవీ అయితే రీసెంట్ టైమ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ లవ్ స్టోరీగా చెప్పొచ్చు. ఇక ప్రెసెంట్ లోకి వచ్చేస్తే రిలీజ్ అయినప్పుడు డీసెంట్ లవ్ స్టోరీ అని పేరు తెచ్చుకున్న ఈ ఫిల్మ్ ఇప్పుడు క్లాసిక్ అనిపించుకుంటుంది. ఎంతమంది కల్ట్ ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమాలో చాలా డీటెయిల్స్ ఉన్నాయి. లైక్ సన్సెట్, సన్ రైజ్ ఎలా అయితే కలవో అలానే వీళ్ళు కూడా కలవరు అని వీళ్ళ పేర్ల ద్వారా చెప్పడం, శారీ సాంగ్ లో వీళ్ళ క్యారెక్టర్స్ ని పర్ఫెక్ట్ గా ఇంట్రడ్యూస్ చేయడం. ఇక సాంగ్స్ లో కూడా లిరిక్స్ అబ్జర్వ్ చేస్తే చాలా పెయిన్ ఉంటుంది. వేకునే సంధివాలిపోతుంటే కనులకి నచ్చింది చూసాయి, మనసుకి తోచింది చేసాయి, అడిగితే ఈ మాట చెప్పాయి. ఇలా వెతికితే సినిమాలో లైఫ్ లెసన్స్, స్టోరీ టెల్లింగ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే ఈ సినిమాని ఇప్పటికీ చాలా మంది గుండెలో పెట్టుకున్నారు. రీ రిలీజ్ చేస్తే కల్ట్ పవర్ చూపించారు. డైరెక్టర్ ట్విట్టర్ లో రీసెంట్ గా ట్వీట్ చేశారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు క్రిటిక్స్ అని పిలువబడే కొందరు సినిమాలో చాలా మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు తప్ప ఒక డీటెయిల్ అయితే అబ్జర్వ్ చేయలేకపోయారంటూ ఒక డీటెయిలింగ్ ని రివీల్ చేశారాయన. మీరు సరిగ్గా గమనిస్తే హీరోయిన్ ని ఫస్ట్ టైం చూసేది 2007 జనవరి 1 న్యూ ఇయర్ పార్టీలో. తర్వాత హీరో వాళ్ళ ఫాదర్ చనిపోతారు. పిల్లలు సమ్మర్ వెకేషన్ కి సంధ్య ఇంటికి వస్తారు. హోలీ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు. షిప్ లో వినాయక చవితి జరుగుతుంది అండ్ సంధ్య ఇంట్లో క్రిస్మస్ చేసుకుంటారు. ఇలా అన్ని పండుగలు అన్ని జరిగేవి 2007 లోనే. 2007 31st నైట్ ఉదయ్కి ఇష్టమైన పబ్ కి వెళ్దామంటే ఉదయ్ సంధ్య ఫేవరెట్ ప్లేస్ కి తీసుకెళ్తాడు. అదే వీళ్ళిద్దరూ గడిపిన ఆఖరి డే. సో ఉదయ్ జీవితంలో సంధ్య ఉండేది 1 సంవత్సరం మాత్రమే. ఆ 1 ఇయర్ జ్ఞాపకాలతోనే లైఫ్ లాంగ్ ఉంటాడు. ఓన్లీ 1 ఇయర్. ఓయ్, ఈ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఏదో ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ బయటకు వస్తూనే ఉంది. ఇంకా ఎన్ని తెలుసుకుంటామో ఏమో. ఏదేమైనా ఈ సినిమాని ఇష్టపడే వాళ్ళలో నేను ఒకడిని. నా ఫేవరెట్ మూవీస్ లో ఓయ్ మూవీ వన్ ఆఫ్ ది ఆల్ టైమ్ ఫేవరెట్ ఫిల్మ్. కాసేపట్లో వర్షం పడుతుంది చూడు. లైఫ్ లో నేను ఎప్పుడు దేనికోసం వెయిట్ చేయలేదు, కానీ ఇప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ వర్షం కోసం ఎదురు చూస్తాను. ఇక బాక్సాఫీస్ విషయానికి వస్తే 2009లోనే 10 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తీశారు. అప్పటికి సీనియర్ హీరోస్ అండ్ టైర్ 1 హీరోస్ కి మాత్రమే అంత బడ్జెట్ పెట్టేవారు. డే 1 మిక్స్డ్ టాక్. సెకండ్ హాఫ్ బాలేదు, హీరోయిన్ చనిపోవడం బాలేదంటూ నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. బట్ నైజాంలో వీకెండ్ కి 1.5 కోటి పైన షేర్. అప్పటికి సిద్ధార్థ్ కెరీర్ లో ఇది హైయెస్ట్. నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన సురేష్ ప్రొడక్షన్స్ కి బ్రేక్ ఈవెన్ మార్క్ దాటుతూ ప్రాఫిట్స్ చూపెట్టింది ఈ ఫిల్మ్. ఉత్తరాంధ్రలో సూపర్ హిట్. మెయిన్ గా వైజాగ్ లో మూవీ గట్టిగా ఆడింది. ఇలా చాలా ఏరియాస్ లో ఒక 30 రోజుల పాటు మంచిగా రన్ అయిన ఈ ఫిల్మ్ అదే మంత్ లో మగధీర రిలీజ్ అవడంతో 30 డేస్ తర్వాత బాగా స్లో అయింది. దాంతో ఓవరాల్ గా 80% కి పైగా రికవర్ చేస్తూ ఎబే యావరేజ్ వర్డిక్ ని సొంతం చేసుకుంది ఈ ఫిల్మ్. సో చాలా మంది అనుకుంటున్నట్టు ఫ్లాప్ కాదు, డిజాస్టర్ అంతకంటే కాదు. బాక్సాఫీస్ వైజ్ ఇట్స్ ఎబే యావరేజ్ ఫిల్మ్. ఇలాంటి కల్ట్ క్లాసిక్ అప్పట్లో నెగిటివ్ టాక్ రావడంతో చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్మిన హీరోయిన్ డైరెక్టర్ ఇప్పటికీ ఇలాంటి మరో మూవీ తీయలేదు. సిద్ధార్థ్ అయితే ఇప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాని ఫ్లాప్ గానే ఫీల్ అవుతాడు. అంతలా హట్ అయ్యారు మరి. సో గైస్, దట్స్ ద రివ్యూ ఆఫ్ ది ఓయ్ ఫిల్మ్. మీరు ఈ సినిమాని అప్పట్లో థియేటర్ లో చూసుంటే మీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. అండ్ ఈ సిరీస్ లో నెక్స్ట్ ఏ మూవీ రివ్యూ కావాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.